వెల్కమ్ టు V9 లైవ్ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. కలకత్తా హైకోర్టు తీర్పును ధిక్కరిస్తూ మమతా ప్రకటనపై రాజమండ్రి వీరభద్ర రాజక సంఘం వద్ద నిరసన. హాజరైన ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్. రాజమహేంద్రవరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కౌంటింగ్ పై జిల్లా ఎన్నికల అధికారి సమావేశం. కౌంటింగ్ ఏజెన్సీ సమాచారం ముందస్తుగా అందజేయాలన్న డాక్టర్ కె మాధవీలత. గూడూరు పట్టణంలోని వాంటౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం. హాజరైన గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. కొండెక్కిన కూరగాయ ధరలు, మంట పొట్టిస్తున్న మిర్చి, నోరెళ్లబెడుతున్న సామాన్య మధ్యతరగతి ప్రజలు. కోల్కతా ప్రధాన న్యాయస్థానం చారిత్రాత్మక నిర్ణయంతో ముస్లింలకు ఇచ్చిన వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లతో 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లు మరియు 2010 నుండి ఇచ్చిన సర్టిఫికెట్లను కూడా రద్దు చేసింది. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కోర్టు తీర్పుని ధిక్కరిస్తూ ఓబీసీ సర్టిఫికెట్లను ఇస్తామని, కోర్టు తీర్పుని అమలు చేయము అని హామీ ఇస్తూ తీర్పుని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనను నిరసిస్తూ భారతీయ జనతా ఓబీసీ మోర్చా దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిల్లాడి రుద్రయ్య ఆధ్వర్యంలో రాజమండ్రి వీరభద్ర రాజక సంఘం వద్ద పూలే విగ్రహానికి పూలమాలలు వేసి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కురకంటి సతీష్, అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ వెనుముల రంగబాబు, రూరల్ కో కన్వీనర్ యానాపు యేసులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ 2010 తర్వాత ముస్లింలకు అక్రమంగా ఇచ్చిన ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేసిన కలకత్తా హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం ప్రకటించారు. తీర్పు ఏదైతే ఉందో 2010 తర్వాత అక్రమంగా ఓబీసీ సర్టిఫికెట్లను ఇచ్చినటువంటి విధానంపై కలకత్తా హైకోర్టు తీర్పు ఇస్తూ ఆ యొక్క సర్టిఫికెట్లని రద్దు చేయడం, మరియు 2010 తర్వాత ఇచ్చినటువంటి ఓబీసీ సర్టిఫికేట్లు రద్దు చేస్తూ పనిచేయమని చెప్పేసి కలకత్తా హైకోర్టు తెలియజేస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఈ యొక్క తీర్పును మేము ఎట్టి పరిస్థితుల్లోని అంగీకరించాం అని చెప్తూ ఆ యొక్క తీర్పుని ధిక్కరిస్తూ ఏదైతే ఈ ఓబీసీ సర్టిఫికెట్లు ఉన్నాయో మేము కొనసాగిస్తాం, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాము, మేము అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పేసి వారు ప్రకటించడం చూస్తుంటే వారి యొక్క ముసుగు తొలగింది. ఈ రోజున ఎవరైతే రోహింగ్యాలు ఉన్నారో ముస్లిం రిజర్వేషన్ పేరుతో రోహింగ్యాలకు ఓబీసీ సర్టిఫికెట్లు ఇచ్చి ఈ రోజున ఓటు బ్యాంక్ రాజకీయాలు లేదంటే ఒక వర్గాన్ని బొజ్జగించేటువంటి రాజకీయాలు చేస్తూ ఈ రోజున మతతత్వ రాజకీయాలతో ముందుకెళ్తున్నటువంటి మమతా బెనర్జీ యొక్క నైజాన్ని ఈ రోజున ప్రజల ముందు మేము నిలబెడుతున్నాం. ఏదైతే కలకత్తా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని భారతీయ జనతా ఓబీసీ మోర్చా స్వాగతిస్తుంది. కలకత్తా హైకోర్టుకి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈ సందర్భంగా ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, మరి ఏ ఇతర పార్టీలు అన్నీ కూడా గమనించుకోవాలి. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అదొక చెంపపెట్టు. ఇప్పటికైనా సరే మీరు కనువిప్పు కలిగి మీరు ఏదైతే రిజర్వేషన్ విషయంలో ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లని దుర్వినియోగం చేసే విధంగా ప్రవర్తించకుండా రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించాలి. ఎవరైతే బీసీలకి నోట్లో మట్టి కొట్టి మీరు ఒక వర్గాన్ని లేకపోతే మీ ఓటు బ్యాంక్ని మీ బొజ్జింపు రాజకీయాలతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఆ విధానాలన్నీ కూడా విడనాడాలని చెప్పేసి ఈ రోజు ఈ యొక్క నిరసన తెలియజేస్తున్నాం. మమతా బెనర్జీ గారు ఏదైతే ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఇంకా ముందే వస్తే ఈ ఎన్నికల్లో పరిస్థితి వేరుగా ఉండేదని మాజీ ఎంపీ వి హనుమంతరావు అభిప్రాయపడ్డారు. ఆలస్యంగా వచ్చిన వైకాపా ప్రభుత్వంపై ఆమె బాగా పోరాటం చేశారని తెలిపారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం నమూనా పరిశీలించేందుకు గురువారం తూర్పుగోదావరి మాట్లాడుతున్న మాజీ ఎంపీ హనుమంతరావు జిల్లా రాజమహేంద్రవరం వచ్చిన ఆయన నగరంలోని రాజీవ్ గాంధీ కళాశాల విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల అన్న కోసం రాష్ట్రమంతటా పర్యటించారన్నారు. తర్వాత ఆమెకు రాజకీయంగా ఎటువంటి అవకాశం ఇవ్వలేదన్నారు. ఏపీ రాజకీయాల గురించి మాట్లాడడం సరికాదని, అయితే రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక సంఘటనల గురించి తనకు తెలుసన్నారు. 10 ఏళ్లు మోదీ ఏం చేశారు? 10 ఏళ్లు అధికారంలో ఉన్న మోదీ ఏం అభివృద్ధి చేశారని హనుమంతరావు ప్రశ్నించారు. యూపీఏ హయాంలోనే అభివృద్ధి అంతా జరిగిందన్నారు. భాజపా ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. ఇండియా కూటమి క్యాన్సర్ వంటిదని పాకిస్తాన్ మద్దతుదారులంటూ మోదీ విమర్శించడాన్ని
విహెచ్ తప్పుబట్టారు. మోదీ, అమిత్ షాలు మతాలు, కులాల మధ్య విద్వేషాలు సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. కనుక యావత్ భారతదేశంలో ఇవాళ ఎన్డీఏ అవుట్ అవుతున్నది, రాహుల్ గాంధీ ఇన్ అవుతున్నాడు. ఇండియా కూటమి తప్పనిసరిగా గెలుస్తుంది, ఎందుకంటే ప్రజల్లో మార్పు కనిపిస్తుంది. ఎంతసేపటికి అయోధ్య నేనే కట్టించిన ఆ రోజులలో టెక్నికల్గా ఏది మూన్ దగ్గర కూడా పోయింది ఆనాడు ఇందిరాగాంధీ, అప్పటి నుంచి నడుస్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈయననే తెచ్చినట్టు చాంద్కే పాస్ ఈయననే పోయినట్టు చెప్తాడు, ఏది ఈయననే పబ్లిసిటీ చేస్తాడు. ఐ హావ్ నాట్ సీన్ సజెస్ ప్రైమ్ మినిస్టర్, అన్నీ ఆయననే చేసిన. నేను అనేది నువ్వు ఏం చేయలేదు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి నిలబెట్టుకోలేదు. కనుక ప్రజలలో మార్పు వచ్చింది. అందులో రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి వీ కమ్ టు ది పవర్, వీ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సర్ కాదు, 50% సీలింగ్ ఆల్సో ఐ కెన్ రిమూవ్ అన్నాడు. అబ్కి బార్ 400 కే పార్ అంటుండు కదా. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు 4000 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఈయనకి ఇక వేరే ఆలోచన ఏం లేదు. ఎక్కడికి పోయినా 50. సున్నంబట్టి లేఅవుట్ క్వారీ రోడ్లో రాత్రిపూట ప్రమాదాలు నివారించాలని, క్వారీ గోతుల్లో పడి మృతి చెందుతున్న మనుషుల ప్రాణాలు కాపాడాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ మర్రి కొండబాబు చేసిన ఉద్యమం ఫలించింది. ఆయన చేసిన పోరాటం నగరపాలక సంస్థ అధికారులను కదిలించింది. కొండబాబు పోరాట ఫలితంగా సున్నంబట్టి లేఅవుట్ రోడ్లో నగరపాలక సంస్థ కొత్తగా విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసింది. రాత్రిపూట ద్విచక్ర వాహనాల మీద సున్నంబట్టి లేఅవుట్ రోడ్లో పయనించేవారు 70 అడుగుల లోతు ఉన్న క్వారీ గోతుల్లో పడి మృతి చెందడం, తీవ్రంగా గాయపడడం జరగడం చూసి చలించిన మర్రి కొండబాబు క్వారీ గోతులు పూడ్చాలని, రోడ్డు వేయాలని, వీధి లైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు నిర్వహించడంతో పాటు ఒకరోజు నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. కొండబాబు పోరాట ఫలితంగా నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ స్పందించి అక్కడ 3 అడుగులు ఉన్న రోడ్డును తాత్కాలికంగా 15 అడుగుల రోడ్డుగా విస్తరించారు. వచ్చినటువంటి కొత్తగా ఏర్పడింది ఇది. రాజమండ్రి నుంచి వచ్చినటువంటి ఈ ప్రాంతం ఇప్పుడు కూడా ఓటింగ్ అంతా కూడా రాజమండ్రి సిటీలోనే ఉంది. ఓటింగ్ అంతా సుమారుగా 300 ఓటింగ్ దరిదాపులో ఉంటుంది. కొన్ని ఓట్లు పంచాయతీలో రూరల్లో ఉన్నప్పటికీ కూడా మిగతా ఓటింగ్ అంతా కూడా రాజమండ్రి మరి సిటీలోనే ఉంది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఈ ప్రాంతం క్వారీ మునిగిపోయి క్వారీ ఇబ్బందుల్లో ఉండేటటువంటి పరిస్థితి అయితే ఈ కాలనీ ఏదైతే సొసైటీ సున్నంబట్టి లేఅవుట్ ఉందో ఆ లేఅవుట్ నుంచి వచ్చేటటువంటి దారి 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు. మాస్టర్ ప్లాన్ రోడ్డు అయితే ఈ రోడ్లో ఎవరు వచ్చినా సరే 70 అడుగుల లోతు కిందకి బండి మీద వెళ్ళిపోవడం, కొంతమంది బతుకుతున్నారు, కొంతమంది చనిపోతూ ఉన్నారు. అలాంటప్పుడు మేము ఇది పోరాటం, క్వారీలు నీరు బయట తోడించాలా, క్వారీలు మోయించాలని చెప్పేసి ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న దాంట్లో భాగంగా ఇక్కడ ఏదైతే చీకటి అగాధంలాగా ఉండి చివరి నుంచి చివరికి రాత్రులు వచ్చి పబ్లిక్ లేఅవుట్ నుంచి వచ్చేటటువంటి ఏదైతే మలం ఉందో ఆ మలం కూడా తీసుకొచ్చి ఈ క్వారీలో పోయడం, చెత్త చెదారాలు తీసుకొచ్చి ఇక్కడ పోయడం, ఆ తర్వాత అక్కడ నుంచి క్వారీ మీద నుంచి వచ్చినటువంటి అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పందులు కానీ కుక్కలు కానీ చంపిని కూడా ఇక్కడ వేసేస్తున్నారు. ఎంత దుర్భర జీవితం జీవిస్తున్నటువంటి ఈ ప్రాంత వాసులు నేను రాబోయేటప్పటికి ఈ పోరాటంలో భాగంగా నేను ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళందరూ కూడా సహకరించారు. అన్ని విధాలుగా మేము చాలా కష్టాలు పడుతున్నాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ లైట్లు వెలగట్లేదు, రోడ్డు సరిగ్గా. ఆరోగ్యశ్రీ సేవలను తక్షణమే కొనసాగించాలి. ఎన్నికల కోడ్ ఉండగా బంద్ చేస్తారా? పేదలు మానసిక ఆందోళనలో ఉన్నారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలి. సామాన్యుల జీవితాలను కాపాడండి. ఎన్నికల ముందు బంద్ చేయకుండా ఇప్పుడు సమ్మె చేస్తారా? అప్పుడు జగన్ అంటే భయం, ఇప్పుడు పేదల ప్రాణాలతో చెలగాటం. ఆరోగ్యశ్రీ బిల్లులు తక్షణమే చెల్లించాలి. తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీని నిలిపివేస్తూ బంద్ చేస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యులు అందరూ కూడా వాళ్ళ సంఘం ఆధ్వర్యంలో వాళ్ళ బకాయిలు వెంటనే విడుదల చేయాలని మేము కూడా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ కూడా న్యాయబద్ధమైంది. కానీ ఎన్నికల కమిషన్, ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో బంద్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏ ప్రభుత్వం లేదు, కొత్త ప్రభుత్వం రాలేదు, పాత ప్రభుత్వం లేదు. ఈ నేపథ్యంలో మీరు బంద్ చేయడం వల్ల నలిగిపోతున్నది, నష్టపోతున్నది, మన్నిస్తున్నది సామాన్య దళిత, బహుజన, పీడిత, పేద వర్గాలు.
దయచేసి ప్రైవేట్ యాజమాన్యందరూ ఆలోచించండి. మీ బకాయిల కోసం మీరు కాకపోతే దశల వారీగా ఆందోళన చేయండి, కానీ ముందు ఆరోగ్యశ్రీని ఇమీడియట్లీగా కూడా కొనసాగించమని కోరుతున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా సిఎస్ జవహర్ రెడ్డి గారు కానీ జిల్లా కలెక్టర్లు కానీ తక్షణమే వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళు న్యాయబద్ధంగా రావాల్సిన బకాయిలు విడుదల చేసి ఆరోగ్యశ్రీని ఇమీడియట్లీగా అమలు చేయాలి. లేని పక్షంలో మాత్రం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే మా దృష్టికి వచ్చింది. అందుకని తక్షణమే ప్రభుత్వం గవర్నర్ కూడా జోక్యం చేసుకుని ఈ బకాయిలు విడుదల చేసి ఆరోగ్యశ్రీని ఇమీడియట్లీగా యథావిధిగా కొనసాగించాలని కోరుతున్నాం. తాటిపాక మధు, సిపిఐ జిల్లా కార్యదర్శి. ఓట్ల లెక్కింపు సందర్భంలో కౌంటింగ్ కేంద్రాల్లో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించిన, ఉల్లంఘనలకు పాల్పడినా అటువంటి వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని, ఈ విషయాన్ని చివరి వ్యక్తి వరకు వెళ్లేలా అభ్యర్థులు రాజకీయ పార్టీలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత తెలియజేశారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల అభ్యర్థుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఏసీపీ అనిల్ కుమార్, పార్లమెంటు నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి ఆర్ కృష్ణనాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఎం భానుప్రకాష్, అభ్యర్థులు, ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ 5 PM లోపలే ఓకే చేసుకోవాలి. 1వ తారీఖు 5 గంటల తర్వాత 5 గంటలకు ఎంతమంది మీరు కౌంటింగ్ ఏజెంట్స్ ఇస్తారో దట్ ఈస్ ఫిక్స్డ్ అంతే. ఇంకా దాని తర్వాత నో చేంజెస్. కాబట్టి మీరు ముందే చేసుకోండి. సో 80% లో కౌంటింగ్ అనేది 5-6 వరకు జరుగుతుంది. ఏది గేట్ లోపలికి అలౌ చేయాలి. దివాచల పాయింట్ దగ్గర ఆపేస్తాం. అక్కడి నుంచి అందరికి బస్సెస్ పెడతాం. ఇక్కడ నుంచి కూడా ఈ పాయింట్ నుంచి కూడా బస్సెస్ పెడతాం. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అజరపు వాసు జన్మదిన వేడుకలు ఆయన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కార్మిక సంఘాల నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అజరపు వాసు యువసేన సభ్యులు అజరపు వాసుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ग्रुप फॉरवर्ड लाइव फॉरवर्ड हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे ब्रदर ब्रो సార్ ఎలా చూడండి లైవ్ ఒకరిది రామవానికి తీసుకో ప్రశాంతంగా మార్కెట్లో కూరగాయల ధరలు కొండెక్కాయి. మిర్చి మంట పుట్టిస్తోంది. దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు రెట్టింపయ్యాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతూ ఉంటే పెరిగిన కూరగాయల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్న ప్రస్తుతం మిర్చి 100 రూపాయలు పలుకుతూ సెంచరీ దాటుతోంది. మిగిలిన కూరగాయలు సహితం కిలో 60 రూపాయల వరకు పలుకుతూ పేద ప్రజలు కొనలేక
నోరెళ్లబెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో మార్కెట్లో కూరగాయల ధరలు చూసి సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతూ ఏం కొనలేని తినలేని పరిస్థితులు ఎదురయ్యాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద కుటుంబాలు మాత్రమే కాకుండా చిరుద్యోగులు, ప్రైవేటు కొలువులు చేసే మధ్యతరగతి వాళ్లకు విపరీతంగా పెరిగిన ధరలు భారంగా మారాయి. ధరలు మరింత భారంగా మారాయి. గతంలో 100 రూపాయలు ఖర్చు పెడితే సంచి నిండా కూరగాయలు వచ్చాయి. ప్రస్తుతం 3 రెట్లు పెరిగి 300 రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ మార్కెట్లోకి కూరగాయలు కొనడానికి వెళ్లాలంటే భయమేస్తోంది. పేద మధ్యతరగతి సామాన్య ప్రజలు కూరగాయలు కొనలేక పచ్చడి మెతుకులు తినాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. అధికారులు స్పందించి కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా వెంటనే నియంత్రించాలని కోరారు. రేట్లు పెరిగినాయి. మిర్చి, క్యారెట్, కాకర, టమాటా, వంకాయ, బీరకాయ, చిక్కుడుకాయ, ఉల్లిగడ్డలు, క్యాప్సికం ఇవల్ల ఉల్లగడ్డ రేట్లు పెరిగినాయి. దీనివల్ల అమ్మకపోవడం ఎక్కువ సేల్ ఎక్కువ కావడంలే. ఎండ ఉన్న వాళ్ళు జనాలు రావడంలే. ఇంకా రైతులు బాగా పడడంలే. ఇంకా మేము సరిగా సేల్స్ కావడంలే. తెచ్చిన అప్పుల వల్ల మీద పడుతున్నాయి. మనకి దానికి మాకు చూసి గవర్నమెంట్ ఏదైనా అధికారం చేయాలా, మనకి సహకరించాలా, మనకి రేట్లు తగ్గించాలా. పైనుంచే చూసి బాగా చూసి సహకరించి రేట్లు తగ్గాలా. మనకి రేట్లు సేల్స్ కావడం లేదు. కోతిమీర రేట్ పెరిగింది. కోతిమీర 40-50 ఉంది. అల్లం 200 కేజీ ఉంది. మామూలు అన్ని కాస్ట్ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. కాకర 120 ఉంది. బీరకాయలు 100 రూపాయలు ఉన్నాయి. బెండకాయ 60-80 ఉంది. జనాలు రావడంలే. కేజీ తీసుకుంటారు, అర్ధ కేజీ తీసుకుంటారు, అర్ధ కేజీ తీసుకుంటారు, 1 కేజీ తీసుకుంటున్నారు అంతే. మాకు ఎక్కువ ఉంటేనే అమ్మనికి కూడా ఇబ్బంది ఉండదు. పిరం ఉంటే అమ్మాలనే మాకు కూడా ఇబ్బంది. స్ట్రాటజీలు ఎక్కువ రేట్లు ఎక్కువగా మండిపోతున్నాయి. రేట్లు కొంచెం తగ్గితే బాగుంటుంది. వివత్సంగా ఉన్నాయండి కొనాలంటే భయం అవుతుందండి. జూన్ 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్ రోజున ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుని షీట్లు ఓపెన్ చేస్తామని నిబంధనలు పాటించి రాజకీయ పార్టీ నాయకులు పోలీసులకు సహకరించాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి కోరారు. గూడూరు పట్టణంలోని వాంటౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ జూన్ 4వ తేదీ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాజకీయ పార్టీల వారికి ఎటువంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, బాణాసంచా కూడా కాల్చరాదని తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎక్కడా 4గురికి మించి ఉండరాదని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో పట్టణ సీఐ పాపారావు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారము రేపు కౌంటింగ్ బందోబస్తు నాడు పోలీసు వారు తీసుకునే చర్యల్ని ఒక కార్యాచరణని అమలు చేయడం జరుగుతుందని చెప్పి మా ఎస్పీ గారు కూడా మాకు చెప్పడం జరిగింది. దాని ప్రకారం మేము కార్యాచరణ ఏంటంటే పోలీసు వారు ఎలక్షన్ కౌంటింగ్ డే ఇంతకుముందు మనకి సంఘటనలు కొన్ని జరిగి ఉన్నాయి. లాండ్ ఆర్డర్ కంట్రోల్ కోసం స్టేషన్ వైజ్గా పికెట్లు, సమస్యాత్మక గ్రామాలు కానీ సమస్యాత్మక ప్రాంతాలు కానీ పికెట్లు ఐడెంటిఫై జరిగింది. ఐడెంటిఫికేషన్లో ఏ గ్రేడు, బి గ్రేడు అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ, ఆ పికెట్ పాయింట్ ఆఫ్లో ఎంతమంది ఉండాలి, దాంతోపాటు మొబైల్ పార్టీలు స్టేషన్ పరిధిలో ఎన్ని మొబైల్ పార్టీలు ఉండాలా, దానికి ఎంతమందిని పెట్టి ఏరియా ఎవరెవరు ఏ ఏరియా అంతా కవర్ చేసుకోవాలా. తర్వాత క్యూఆర్టీ అంటే ఎస్ఐలు అవుతారు. ఎస్ఐ క్యూఆర్టీ, సిఐ క్యూఆర్టీ, డిఎస్పీ క్యూఆర్టీ వీటిని ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలుగా విభజించి సెక్టార్లుగా విభజించి మనం లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మనం ఏం యాక్షన్ తీసుకోవాలా. అందరి దగ్గర వీడియోగ్రాఫర్లు ఉంటాయి. ఏమాత్రం ఎలక్షన్ అఫీన్స్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ షీట్ కూడా ఓపెన్ చేయబడుతుంది నుంచి తెలియపరిచమైంది. కొంతమందికి ఎలక్షన్ కేసులో ఇన్వాల్వ్ అవ్వడానికి ఇప్పుడు మాకు లిస్ట్ అడిగారు. ఎలక్షన్ కమిషనే అడిగింది. ఆ కేసుల వాళ్ళ మీద కూడా వెరిఫై చేస్తున్నారు. ఎవరి మీద షీట్లు ఓపెన్ చేయమంటారో మనమైతే వాళ్ళ సంఘటన ఏం జరిగింది రాసి పంపించారు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసేవారు అందరూ. దాని ప్రకారం షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే ఆవేశంగా వాళ్ళు రాజకీయం కోసం కొడుతున్నారని మన చంద్రపూర్లో చూస్తున్నాం. మనం వాళ్ళ స్వార్థం కోసం కొడుతున్నారని కూడా వెరిఫై చేసి వాళ్ళు ఎవరెవరు దానికి కాంపిటెంట్, ఎవరి పేరు దానికి పెట్రోల్ ఎవరు చల్లారు, డీలు ఎవరు చల్లారు, వాళ్ళకి షీట్లు ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ. అట్లనే ఇక ఫర్దర్గా కూడా ఎవరైనా కానీ కేసులు ఇరుక్కుంటే గ్యారెంటీ
నంద్యాలలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కావడం జరిగిందని జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు డీవీఈఓ సునీత తెలిపారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 9,350 మంది, రెండవ సంవత్సరం విద్యార్థులు 4,398 మంది, మొత్తం 13,748 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలో 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జూన్ 1వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. నంద్యాల పట్టణంలో మెడికల్ దుకాణాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. పట్టణంలో ఆర్ఎంపీ డాక్టర్లు వైద్య పరీక్షలు, ఇంజెక్షన్లు వేయకూడదని చాలా చోట్ల వైద్య నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ పేర్కొన్నారు. మెడికల్ స్టోర్లో ఇష్టం వచ్చినట్లు ఇంజెక్షన్లు వేస్తున్నారని వైద్య నిఘా సిబ్బందికి సమాచారం వస్తున్నాయని, పట్టణంలో ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా వైద్య నిఘా టీము తనిఖీలు చేయడం జరుగుతోందని అన్నారు. చర్యలతో పాటు దుకాణాలు మూసేస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణ హెచ్చరించారు. నంద్యాల జిల్లా ప్రజలకు నా యొక్క నమస్కారములు. అలాగే నంద్యాల పట్టణం పరిధిలోని ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కొన్ని ఫిర్యాదులు ఎక్కువగా ప్రజల నుంచి వస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఫేక్ డాక్టర్స్ వాళ్ళ సర్టిఫికేట్ లేకపోయినా కూడా ట్రీట్మెంట్ చేయడము, ముఖ్యంగా మొదల ఆసుపత్రుల్లోని మొదలు ట్రీట్మెంట్ చేయడము, ప్రజల దగ్గర నుంచి ఎక్కువ మొత్తం డబ్బులు తీసుకోవడము, తద్వారా చాలా కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. దయచేసి ఎవరు కూడా అలా ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు, విరుద్ధం, అది చట్టరీత్యా నేరము. కాబట్టి దయచేసి మీరుగా మాల్గొండి. అలాగే ఆర్ఎంపీలు కూడా ట్రీట్మెంట్ చేయడము, సరైన బట్టలు ఎక్కించడము, లేకపోతే ఇంకా చిన్న చిన్న ఆపరేషన్ చేయడం అలా చేస్తూ ఉన్నారు. అలాంటి చేయడానికి వీలు లేదు. అతి చవకైన పోషకాహారాన్ని ఇచ్చే వాటిలో తాటి ముంజలు ఒకటి. ఈ తరం వారికి వీటిపై పెద్దగా అవగాహన లేదు. పొలాల గట్లపైన, రోడ్ల పక్క చూస్తూనే ఉంటాం. ఎంత ఎండకైనా గాలివానకైనా తట్టుకొని నిలబడే చెట్టు తాటి చెట్టు. తాటి మానుల నుంచి తాటాకులు, తాటి ముంజలు, తాటి పండ్లు, తాటి కళ్ళు, ఇలా అన్నీ ఉపయోగపడేవే. అయితే వేసవిలో 2-3 నెలలు మాత్రమే తాటి ముంజలు, పండ్లు అందుబాటులో ఉంటాయి. వడదెబ్బ తగలకుండా, శరీరంలో శక్తిని తగ్గించకుండా ఇవి ఉపయోగపడతాయి. ఈ తాటి ముంజలో నీరు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, పీచు పదార్థం, కాల్షియం, ఇనుప ధాతువులు, ఆమ్లం వంటి పోషకాలు ఉంటాయి. వేసవి తాపం తీరడంతో పాటు శరీరానికి అవసరమైన క్యాలరీలు ఈ ముంజల ద్వారా లభిస్తాయి. జెల్లీలా ఉండే ఈ ముంజలు ఎంతో రుచికరంగా ఉంటాయి. ఎంతో ఉపయోగకరంగా ఉండే ఈ ముంజల కోసం జనం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ తాటి పండ్లు, ముంజలు సీజన్ మొదలైంది. ఒక తాటి పండులో 3 ముంజలు ఉంటే దానిని 30 రూపాయలకు విక్రయిస్తున్నారు. తద్వారా కొందరికి ఇది జీవనాధారంగా మారింది. పల్లెటూర్లలో వీటిని సేకరించుకుని పట్టణాలు, మండల కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. వీటి కోసం జనం సైతం ఎగబడుతున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండటంతో రేషన్ పంపిణీలో వాలంటీర్లు పాల్గొనే అవకాశాలు లేవు. ఏప్రిల్, మే నెలలో జరిగిన విధంగానే వాలంటీర్లు లేకుండానే రేషన్ను ఎన్డీయూ వాహనాల ద్వారా ఇంటింటికి పంపిణీ చేస్తారు. గత నెల కందిపప్పు అంతగా పంపిణీ చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. డీలర్లు డీడీలు చెల్లించకపోవడంతో కందిపప్పు సరఫరా లేదని అధికారులు చెబుతూ ఉండగా, కందిపప్పు కొరత వల్లే సరఫరా జరగలేదని డీలర్లు చెబుతున్నారు. పంచదార ఆలస్యంగా రావడంతో పంపిణీ అంతంత మాత్రంగానే జరిగిందని చెబుతున్నారు. కార్డులోని ఒక్కొక్క వ్యక్తికి 5 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తామని, పంచదార, కందిపప్పు ప్రజల అవసరాలకు అనుగుణంగా గోధుమ పిండి సబ్సిడీ ధరలకు అందజేయనున్నట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. మే నెలలో రేషన్ పంపిణీ 18 రోజుల పాటు కొనసాగింది.
MDU వాహనాల ద్వారా ఆపరేటర్లు రేషన్ పంపిణీ చేయనున్నారు. అయితే వారు పూర్తి స్థాయిలో ఇంటింటికి సరఫరా చేయడం లేదని, ఒక సెంటర్లో ఆగిపోయి రేషన్ పంపిణీ చేస్తున్నారనే విమర్శలున్నాయి. నల్లమల అటవీ సమీప గ్రామమైన ముష్డేపల్లిలోకి దారి తప్పి వచ్చిన ఓ చుక్కల దుప్పిపై కుక్కలు దాడి చేశాయి. ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని బైర్లూటి రేంజ్లోని ముస్టేపల్లి గ్రామంలోకి ఓ చుక్కల దుప్పి దారి తప్పి వచ్చింది. అక్కడున్న కుక్కలు దుప్పి మీద దాడి చేసి గాయపరిచాయి. కుక్కల బారి నుంచి తప్పించుకుని గ్రామంలోని ఓ ఇంటి బాత్రూంలోకి వెళ్లి దాక్కుంది. గ్రామస్తులు కుక్కల నుంచి చుక్కల దుప్పిని రక్షించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు గాయపడిన చుక్కల దుప్పిని వన్యప్రాణి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. కోలుకున్న అనంతరం దుప్పిని తిరిగి అడవిలో వదిలేశారు. వాట్సాప్ పెట్టుకుంటారు కానీ దొరుకుతుంది మనసులో చూస్తారు. ఎన్నికల సందర్భంగా మున్సిపల్ అవుట్సోర్సింగ్ వాటర్ వర్కర్స్ కార్మికులందరూ ఎలక్షన్ అధికారులకు ఓటు వేయడానికి వచ్చే ప్రజలకు మంచినీటి సరఫరా చేసినందుకు గాను ప్రత్యేక అలవెన్స్లు ఇవ్వాలని కోరుతూ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి జేసీ రాహుల్ కుమార్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో సిఐటియు పట్టణాధ్యక్షులు లక్ష్మణ్, మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కృష్ణయ్య, భాస్కరాచార్యులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తేదీన జరిగిన ఎన్నికల సందర్భంగా మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులతో ఎన్నికల పని చేయించారు. ఎన్నికలకు ముందు రోజు బస్సుల్లో వచ్చిన బాక్స్లను దిగుమతి చేయడం, ఎన్నికల కేంద్రాలకు చేర్చడం, ఎన్నికలు పూర్తయిన తర్వాత వాటిని బస్సులకు ఎక్కించడం, అర్ధరాత్రి వరకు పని చేయించారు. కానీ ఈ సేవలకు గాను ఇతర అధికారులకు చెల్లించిన విధంగా ప్రత్యేక అలవెన్స్లు ఏవీ వీరికి చెల్లించలేదు. కార్మికులు అందరిలోనూ తీవ్ర అసంతృప్తి నెలకొంది. కనుక వెంటనే తమరు స్పందించి ఎన్నికల కోసం విధులు నిర్వహించిన మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు కూడా ప్రత్యేక అలవెన్స్లు చెల్లించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 12, 13వ తేదీ 2 రోజులు మన మున్సిపల్ వాటర్ వర్క్స్ విభాగంలో పనిచేస్తున్న 120 మంది పైన కాంట్రాక్ట్ కార్మికులు బూతులలో ఉన్నటువంటి ఆఫీసర్లకు, అలాగే పబ్లిక్ వచ్చినటువంటి ప్రజలకు ఎటువంటి నీటి సౌకర్యము ఇబ్బంది లేకుండా కలిగించడం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బూతుల దగ్గరికి బాక్సులు కానీ ఇతరత్ర సామాగ్రి కానీ కార్మికులు ఒక చోటు నుంచి ఇంకో చోటికి మార్పు చేసి తీసుకుపోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర కమిటీ వారి పిలుపు మేరకు మనం ఇక్కడ నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా రిటర్నింగ్ అధికారి గారికి మన ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున 120 మంది కార్మికులకు ప్రత్యేక అలవెన్స్లు ఇవ్వాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జేసీ గారు కూడా సానుకూలంగా స్పందించి మున్సిపల్ కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపినారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలకత్తా హైకోర్టు తీర్పును ధిక్కరిస్తూ మమతా ప్రకటనపై రాజమండ్రి వీరభద్ర రాజక సంఘం వద్ద నిరసన. హాజరైన ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్. రాజమహేంద్రవరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కౌంటింగ్ పై జిల్లా ఎన్నికల అధికారి సమావేశం. కౌంటింగ్ ఏజెన్సీ సమాచారం ముందస్తుగా అందజేయాలన్న డాక్టర్ కె మాధవీలత.
గూడూరు పట్టణంలోని వాంటౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం. హాజరైన గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. కొండెక్కిన కూరగాయ ధరలు, మంట పొట్టిస్తున్న మిర్చి, నోరెళ్లబెడుతున్న సామాన్య మధ్యతరగతి ప్రజలు. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.